మాడుకుని ఐదో రైతున్న ఒకలా తల్లి కుఠేరవతో తీసుకెళ్ళిపోతున్నాడండి. అంటే భగవంతుడికి అవతారం అయిపోతమ్మా. ఇదేంటమ్మా శ్రీనివాసుడు పద్మావతిని కళ్యాణం ఆడారన్నారు. అవతారం అయిపోతమేటానికి వచ్చండి. శ్రీనివాస అవతారం సాధించి వెంకటేశ్వర స్వామికి అవతారం ఎత్తుల భగవంతుడు వెంకటేశ్వర స్వామికి అవతారం ఎత్తకపోతే ఈ కలియుగమే లేదండి, ఈ మానవ జన్మే లేదండి. చూడండమ్మా, ఈ మానవ జన్మ మనకు లేదండి. అటువంటి భగవంతుడి అవతారం మారిపోతున్న సంగతి ఆదిలక్ష్మీదేవికి తెలియదండి, పద్మావతికి తెలియదండి, పెంచుకున్న వికలా తల్లికి కూడా తెలియదండి. సంగతి ఎవరు ఆలగించారండి? బ్రహ్మ కళ్యాణ ఆడదామని ఆలగించారు. నారాయణ చిన్న శ్రీనివాస అవతారాలు మారిపోతున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి నా చిన్నమ్మతో చెబుతాను, వాళ్ళ వేదోక వరం అడుగుతారు. మల్లాపురపట్నం వెళ్ళి లక్ష్మీదేవితో నారదామని అంటున్నాడు. నా చిన్నాన్న మహావిష్ణు పద్మావతిని కళ్యాణం ఆడుకుని అవతారం మారిపోతున్నామ్మా. ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక వరం అడగకపోతే పనేంతేనమ్మా ఇలా లక్ష్మీదేవి ఉండిపోతావు తల్లి అన్నాడు. లక్ష్మీ తల్లి సంవత్సరం పైకిలిస్తుందమ్మా. శ్రీనివాసుడి కుటీరం వద్దకు వచ్చి శ్రీనివాసుడు రెండు పాదాలు పట్టుకుని కంటి శోకం పడుతుందమ్మా. పద్మావతిని కళ్యాణం ఆడారంట, అవతారం మారిపోతున్నారంట. నాకు ఏ వరము లేదా, ఆ పని ఏం చేయాలన్నా అడిగిందమ్మ లక్ష్మి తల్లి. లక్ష్మిని నీకు వర్మిస్తున్నాను, అవతారం సాధించుకుని వెంకటేశ్వర నామంతో ఏడో పురతలు ఇస్తున్నాను. నువ్వు ద్వారకాపట్నం నా మేనమామ ఆలమాదారికి గర్భవాసం జన్మిస్తావు. నీ పేరు అలివేలు మంగ అంటారు. నేను కళ్యాణం ఆడతాను కానీ ఒక భార్య కింద స్వీకరిస్తాను. అచ్చట్లో ముచ్చట్లో తీర్చను నాదా ప్రాణేశ్వర. అంటే కళ్యాణం ఆడతానంటున్న వాస్తవండి, అచ్చట్లో ముచ్చట్లో తీర్చనంటున్నాడు. నేను ఏం నేరం చేస్తున్నాదా, చేసేనాదా అడిగిందమ్మ లక్ష్మి తల్లి. ముందు జన్మలో మహావిష్ణుగా ఉన్నప్పుడు ఒక మునీశ్వరుడు వచ్చి నా వస్త్రస్తున్నాడని కోపగించి మల్లాపురపట్నం దోషపెట్టావు. అప్పుడు నేను ఒంటరిపెట్టిపోయాను. నువ్వు అలివేలు మంగాదులు అవతలను ఒంటరికొంటానున్నాడు. నాదా ప్రాణేశ్వర, మీరు నా భర్తగా ఉంటే చాలండి, భారీగా ఉంటే చాలండి. ఆదిలక్ష్మీదేవికమ్మ అలివేలు మంగాదులకు అవతారం ఇచ్చి అలా వస్త్రం చూడమ్మ, పక్కనే ఉంది పద్మావతి అండి. శ్రీనివాసుడు కళ్యాణం ఆడుకున్నాడు కదండి. కళ్యాణం ఆడే ఎదురు అయిందట, కంటి శోకం పడుతుంది. నాదులు నా ప్రేరణాదు కళ్యాణమయ్యిందో 5 రోజులకు కళ్యాణమయ్యిందో 5 రోజులకు కళ్యాణమయ్యిందో 5 రోజులకు ఎప్పుడే మారుతున్నారు. కళ్యాణమయ్యిందో 5 రోజులకు కళ్యాణం ఆడుకున్న 5 రోజులైంది. అచ్చట్లో ముచ్చట్లో తీర్చకుండా అవతారం మారిపోతున్నారా? నాకు ఎవరము లేదా, అడిగిద్దమ్మ పద్మావతి. పద్మానికి నీ అవతారం ఇస్తున్నాను. అవతారం సాధించి శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు నా మేనమామ కూతురు అలివేలు మంగని పెళ్ళాడుతాను. పెళ్ళాడిన మంగాదేవిని పుట్టింటికాడు విడిచిపెట్టి ఏడో పడత గుళ్ళో గోపురాలు కట్టుకుని నేను ఒంటరిగా ఉండే సమయమనందు చంద్రకి నవాబ్కి మీరాదేవి గర్భవాసాన్ని పుట్టిస్తాను. ఫకీరి పాంచాలి 2 అన్నగారు ఉంటారు. మీరు 3
నీకు సంతానం వైరాగ్యం వచ్చి నీ రాజ్యాన్ని కొట్టేస్తే నీ తల్లి తండ్రి చెల్లిపోతారు. అవును. నీ గ్రామంలో నీ అన్నగారు నిన్ను పెంచలేక మంచి కాళాస్త్రుడికి తీసుకొచ్చి చెట్టు ఇల్లు కింద పుదిస్తారు. చెట్టు ధరలో నిన్ను దాచిపెట్టి ఉండిస్తారు. నీ అన్నగారు లేని టైంలో నీ వద్దకు వస్తాను. అమ్మాయి నువ్వు నా కూడా వస్తావంటాను. వాసాయిలమండు నిన్న పెగ్గిలాడికి వస్తావు. నీ పెగ్గిలాడు వదిలేస్తానా? రాణి యోగమడక నాడేపడం తీసుకెళ్తాను. నీ పేరు పాదే పాకేలాగా వివీనాంచారమ్మా అంటారు. అవును. అంటే చూడండమ్మా, వెంకన్న బాబు రెండో భార్య అండి నా బాబు ఇంట్లో పుట్టించాడండి. అవును. వెంకటేశ్వర స్వామి కొలిసే భక్తులకి పొలంతో పడలేదట. అవును. ఏ కులమని అనుకూలం కావాలి. పరిపూర్ణంగా నమ్మితే పాలు పొంగడు పుట్టిస్తాడు భగవంతుడు. అవును. అటువంటి భగవంతుడికి రెండో భార్య అవే అవకాశం ఉంది కాబట్టి నా బాబు ఇంట్లో పుట్టినా గానీ రెండో భార్యకి సేకరించాడు. అవును. అలా వస్త్రసభ చేర్చుకున్నాడండి. పూర్ణం శ్రీనివాసుని పెంచుకున్న ఉగలాదలండి. శ్రీనివాసుని పెంచుకుంది కదమ్మా. పెంచిన ప్రేమ కనుక అంటదట ఏమని రాముడికి పెంచుకున్న ప్రేమ మత్స్యవతారా రుద్రగౌరమవతారా పద్మావతిని కళ్యాణం ఆడుకున్నారు. పిల్లా పాపలతో నా నెట్టింట్లో ఆడుకుంటుంటే అవును అది చూస్తే నేను సంతోషపడతామనుకున్నానయ్యా. నా ఆశలన్నీ నిరాశం చేస్తున్నావా అని పెంచుకున్న ఒకలా తల్లి కంటి సొగ్గముంటుందమ్మా. అమ్మా నిన్ను విడిచి ఎక్కడికెళ్తానమ్మా? అవును. అనేకంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు నువ్వు నా మెడిసిట్టు ఉంటావు తల్లి. నీ సభా పూజలు ఆశ్చర్యం కడగొచ్చింది. ఒకలా తల్లి ఆడశ్రీ కదండి. అవును. వెంకటేశ్వర స్వామి మెడిసిట్టు ఉండడానికి వచ్చింది. అవును. వెంకటేశ్వర స్వామి గుండి పైనుంచి కింద వరకు తులసిమాల వేస్తారండి. అవును. తులసిమాల వేస్తారు కదండి వెంకటబాబుకి. తులసిమాల ఆ తులసిమాలే పెంచుకున్న ఒకలా తల్లండి. అవునండి. అందుకే వెంకటబాబుకి తులసిమాల అంటే ఎంతో ప్రీతి అండి. అవునవును. సంతోషపడ్డారు ఒకలా తల్లి. శ్రీనివాస నన్ను తులసిమా శ్రీనివాస సంతోషపడ్డాలని ఒకలా పెళ్లి. ముగ్గురిగా అవతరించిన భగవంతుడమ్మా వెనక్కి 7 అడుగులు వేసుకుని శిలాకిరకన మారిపడిన భగవంతుడు శిలారాట్లోంచి ఒక జ్యోతిగా లేచి ఆకాశమయంగా ఇవ్వడండి. ఈ జ్యోతిని మనం జ్ఞాపించుకోవాలి. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అయిందమ్మా. ఇక్కడి నుంచి పాడబోయేదండి శ్రీ వెంకటేశ్వర